హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ సగ్గుబియ్యం కిచిడి. కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం, పల్లీలు, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఇది సగ్గుబియ్యం గంట సేపు పెరుగులో నానబెట్టుకొని సైడ్కి పెట్టేసుకున్నాం. కడాయి పెట్టుకొని పల్లీలు 1/2 కప్పు ఉన్నాయి కదా, అవి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లేకపోతే పైన పైన మొత్తం మాడిపోతాయి కానీ లోపల అసలు ఇది ఉడకవు. మంచిగా వేయించుకున్న తర్వాత పొట్టు పైనకి ఇట్లా రావాలి, పల్లీలు పగలాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని పొట్టు మొత్తం పైన పొట్టు మొత్తం తీసేసుకోవాలి. తీసేసుకున్నాక మిక్సీ పట్టాలి, గరిగరిగానే పట్టుకోవాలి, ఎక్కువ పేస్ట్ లాగా పట్టుకోవద్దు. మనం ఫస్ట్ తడుపు పెట్టుకున్నాం కదా సగ్గు బియ్యంని, దాంట్లోకి ఈ పౌడర్ వేసేసుకోవాలి పల్లీలది. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. దీన్ని ఎప్పుడు ఉప్మా అలాంటివి తింటాం కదా, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. దీన్ని అది కడాయి పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు ఒకటేసారి వేసేసుకోవాలి. ఇది మంచిగా వేగనివ్వాలి. పచ్చిమిర్చి మళ్ళీ పచ్చిగా ఉంటాయి కదా, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత సగ్గు బియ్యంని కలుపుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలి. ఇది మంచిగా కలుపుకోవాలి, లేకపోతే ఉండల్లాగా ఉండిపోతుంది. ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టేసి సైడ్కి పెట్టి మళ్ళీ ఒకసారి 5 మినిట్స్ తర్వాత చూసి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఉండల్లాగా ఇదైతే, లేకపోతే ఆయిల్ కొంచెం తక్కువ ఉంటే అది పొడి పొడిలాగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని అయిపోయింది, దీన్ని 15 మినిట్స్ లోపే అయిపోతుంది. దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా హెల్తీది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజీగా అయిపోయేలా ట్రై చేయండి.